మన లాజిక్. ఇది ఆర్ గేట్. ఆర్ గేట్ కూడా 2 ఇన్పుట్స్ ఉన్నాయి. అయితే ఏ ఇన్పుట్స్ చూడండి, ఏ కాంప్లిమెంట్ అన్నమాట. అంటే ఏ కాంప్లిమెంట్ అండ్ ఇది వచ్చేసి బి. ఏ కాంప్లిమెంట్ అంటే ఇక్కడ మీరు ఏ ఇచ్చేసి జీరో ఏదైతే ఇన్పుట్ ఇస్తారో ఆ ఇన్పుట్ ఇక్కడ చేంజ్ అయిపోయి వెళ్ళిపోతుంది అనమాట. ఆ ఇన్పుట్ తర్వాత దీని నుంచి వచ్చిన అవుట్పుట్, దీని నుంచి వచ్చిన అవుట్పుట్ కలిపితే ఇప్పుడు మనకి దేనికి వెళ్తుంది, ఇదిగో అండ గేట్కి వెళ్తుంది అనమాట. సారీ, నాండ్ గేట్కి వెళ్తుంది. నాండ్ గేట్ సింబల్ ఇది కదా, నాండ్ గేట్కి వెళ్తుంది. ఇది విడివిడిగా మనం కన్స్ట్రక్షన్ చేస్తాం. ఇలా ఇచ్చిన ఇన్పుట్స్ ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తాం. మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేసి ఇది బి అనుకోవచ్చు, బి కాదు, ఇది ఏది, ఏ ఇక్కడ ఇచ్చాడు, బి ఇక్కడ ఇచ్చాడు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం రీడ్రా చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ దేనికి దానికి మనం చెక్ చేద్దాం, ఎందుకంటే కామన్ ఇన్పుట్స్ గా వదులుతున్నాయి కాబట్టి. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆప్షన్స్ లో రకరకాలు వస్తాయి. ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే చాలా జాగ్రత్తగా చూడండి, ఏ బి కామన్ ఇన్పుట్స్ ఏంటి మనకి, 0 0 0 1 1 0 1 1 ఇవి కదా కామన్ ఇన్పుట్స్ మనకి. కామన్ ఇన్పుట్స్ ఫస్ట్ 0 0 చూద్దాం. 0 0 చూసి అవుట్పుట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఏ 0 తీసుకుందాం, బి 0 తీసుకున్నాం. అండ్ గేట్ యొక్క 0 ఇంటూ 0 ఇక్కడ ఏమొస్తుంది, 0 వస్తుంది. ఇక్కడ కూడా ఏమొస్తుంది, 0 వస్తుంది. ఇక్కడ చూద్దాం. సరే, ఇక్కడ వరకు చూద్దాం, ఎందుకంటే ఈ రెండు అవుట్పుట్లు కలిసి కదా ఇక్కడికి వెళ్తే రెండు వెళ్ళాలి కదా. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఆర్ గేట్. ఇక్కడ ఏం తీసుకుంటావు, ఇక్కడ కూడా సేమ్ ఇన్పుట్స్ తీసుకున్నాం. 0 0 తీసుకున్నాం కదా. ఇక్కడ రాగానే ఏమవుతుంది, 1 అవుతుంది. ఇదేమవుతుంది, 0. ఇక్కడ రాగానే 1 ప్లస్ 0, ఇదిగోండి ఈ రెండు కలిస్తే 1 ప్లస్ 0 అంటే ఎంత అండి, 1. ఇక్కడికి వచ్చేసి ఇదిగోండి అండ్ గేట్ కాబట్టి 1 ఇంటూ 0 0. మళ్ళీ నాండ్ గేట్ కనెక్ట్ అయింది కాబట్టి అవుట్పుట్ 1 వస్తుంది. మన టార్గెట్ ఏంటి, అవుట్పుట్ 0 రావాలి, కానీ ఇక్కడ అవుట్పుట్ 1 వస్తుంది కాబట్టి ఇన్పుట్స్ ఏంటంటే 0 0 కాదు. తర్వాత మనం చెక్ చేద్దాం. తర్వాత వచ్చేసి చాలా జాగ్రత్తగా చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి వెరీ కాన్సెప్ట్ వైజ్ మీరు చాలా జాగ్రత్తగా చూడండి, ఎలా చెక్ చేసుకుంటున్నామో చూడండి. ఇప్పుడు 0 0 కాదనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 0 1 0 1 చెక్ చేద్దాం. ఏ 0 1 అండ్ గేట్కి ఇచ్చాం. అండ్ గేట్ 0 1 ఇచ్చేసి 0 అనమాట, అంతే కదా. ఇక్కడికి 0 వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 0 ఇచ్చేసామంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. సెకండ్ ఇన్పుట్. తర్వాత ఇక్కడ యాస్టీజ్, ఇక్కడ మన 0, ఇక్కడ 1. ఇక్కడ చూసినట్లయితే 1 ప్లస్ 1 1. ఇక్కడికి చూసినట్లయితే 1 ఇంటూ 0 0 అయిపోతుంది. అవుట్పుట్ వచ్చేసి 1 వస్తుంది, నాండ్ గేట్ కాబట్టి. సో ఇది కూడా కాదు. తర్వాత ఫైనల్ గా మనం ఇంకొక అవుట్పుట్ ఉంది కదా, అవుట్పుట్ చెక్ చేద్దాం. ఏంటంటే అవుట్పుట్ చాలా జాగ్రత్తగా చూడండి. 1 ఇంటూ 0, ఇదిగోండి 0 ఇంటూ 1 అన్న 1 ఇంటూ 0 అన్న ఒకటే కదా, సేమే కదా, సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఇది కాదు కదా, ఇక మ్యాక్సిమం ఇదే ఉంటుంది. చూద్దాం. చూడండి, 1 1 1 వచ్చేస్తుంది. ఇక్కడ 1 ఇస్తున్నాను, ఇక్కడ ఏమొస్తుంది, 0 వస్తుంది. 1 ప్లస్ 0 1. ఇక్కడ చూడండి, 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1. అవుట్పుట్ నాండ్ గేట్ కాబట్టి 0. సో దిస్ ఇస్ ద కరెక్ట్. ఏది రావాలంటే అవుట్పుట్ ఇదిగోండి. ఇన్పుట్ వచ్చేసి 1/1 వస్తే మనకి అవుట్పుట్ అనేది 0 వస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు ఏదైనా డౌట్ వస్తే ఇంకోసారి మరి చూడండి. ఎక్కడైనా డౌట్ వస్తే మరి ఇంకోసారి రిపీట్ చేయడం జరుగుతుంది. మన వీడియోలో, మన ఛానల్లో ఇలాంటి క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా JEE 26కి ఇంకా టాప్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ సబ్జెక్ట్ వైజ్, కాన్సెప్ట్ వైజ్ డిస్కస్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ఫాలో దిస్. థ్యాంక్ యూ.